హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోస్ వచ్చేసి రీసెంట్ టైమ్స్ రీచ్ అనేవి చాలా లోగా అయితే ఉన్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరింత కలిసాం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, 2022 ఇయర్లో వచ్చిన మేఘన్ ఫిలిం మీకు ఐడియా ఉండే ఉంటుంది. దానికి సీక్వెల్గా వస్తున్న ఫిలిం మేఘన్ 2.0. సో ఈ ఫిలిం నుంచి ఫైనల్ కట్ రన్ టైం అనేది రివీల్ చేశారు. ఎగ్జాక్ట్గా 2 hours వరకు అయితే ఉంది. మేఘన్ 1 కన్నా మేఘన్ 2 డ్యూరేషన్ ఎక్కువే, 18 minutes లాంగర్. సో ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి June 27th రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 2, కుబేరా. ఈ ఫిలిం నుంచి ఫైనల్ కాపీ రన్ టైం అనేది రివీల్ చేశారు. యాక్చువల్గా మీకు రీసెంట్గా 3 hours 15 minutes అయితే చెప్పాను కదా, అందులో నుంచి ఒక 14 minutesని తొలగించారు. 3 hours 1 minute థియేట్రికల్ కాపీ అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. మూవీ నుంచి ఇప్పుడు బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే ఉన్నాయి. మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆ మిగిలిపోయిన తొలగించిన 14 minutes ఫుటేజ్ బహుశా డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్లాన్ చేస్తారేమో. నెంబర్ 3, మార్కో. ఈ ఫిలిం వచ్చేసి ఎంత బ్రూటల్గా ఘోరంగా తీసుకొని వచ్చారో మనకి బాగా తెలుసు. ఇప్పటివరకు కూడా ఇండియన్ సినిమాలో ఇలాంటి ఫిల్మ్ అనేది లేదు. ఒక హాలీవుడ్ టైప్లో రాంగ్ టర్న్, ఫైనల్ డెస్టినేషన్, సా ఫ్రాంచైజ్ అంత బ్రూటల్గా మనకి ఈ ఫిలిం అనేది చూపించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మార్కో 2 ఉన్నట్టు మనకి పాస్ట్లోనే మూవీ రిలీజ్ అయినప్పుడే కన్ఫర్మ్ అయితే అయింది. అయితే ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి మార్కో 2 ఎప్పుడు వస్తుంది అని కామెంట్ చేయగా ఉన్ని ముకుందన్ గారు రిప్లై అయితే ఇచ్చారు. ఈ మార్కో సిరీస్కి వచ్చేసి చాలా ఎక్కువ నెగిటివిటీ రావడం వల్ల ఈ ప్రాజెక్ట్స్ వచ్చేసి స్టాప్ అయితే చేయడం జరిగిందట. సో అది ఫ్రెండ్స్, మార్కో 2 అయితే ఉండట్లేదంట. ఉన్ని ముకుందన్ గారి నుంచి దీనికన్నా ఒక మంచి ప్రాజెక్ట్ అనేది తీసుకుని వస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. సో మార్కో 2 సిరీస్ ఫ్రాంచైజ్ అయితే స్టాప్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ నెంబర్ 4, అఖండ 2. దీని గురించి లేటెస్ట్ న్యూస్ వచ్చేసి బోయపాటి గారు ఈ అఖండ 2తో ఈ ఫ్రాంచైజ్ని స్టాప్ చేయట్లేదు. అఖండ 3 కూడా మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు అఖండ 2 అనేది మనకి రిలీజ్ అయితే అవుతుంది కదా, క్లైమాక్స్లో అఖండ 3కి సంబంధించి కూడా ఒక స్మాల్ ఎపిసోడ్ వచ్చేసి షూట్ అయితే చేస్తున్నారంట. సో ఇది ఫ్రెండ్స్ మ్యాటర్. బాలకృష్ణ గారి నుంచి అఖండ 3 ఫ్రాంచైజ్ కూడా ఫ్యూచర్లో మన ముందుకైతే వస్తుంది. నెంబర్ 5, ప్రేమంటే ఇది కదా. కథాసుధా సిరీస్ నుంచి మరొక న్యూ ఎపిసోడ్ ఇదైతే రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ ఇప్పుడు ఈటీవీ యాప్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 6, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. ఇది 6th పార్ట్. రీసెంట్గానే థియేటర్స్లో వచ్చిన ఈ ఫిలిం వచ్చేసి సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ అండ్ ఆర్ రేటెడ్కి అయితే ఉంటుంది. మనకి డబ్బుడ్ వర్షన్స్ చాలా త్వరగానే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇచ్చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో యూకే కంట్రీలో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఈ ఆడియోస్ వచ్చేసి 2 మోడల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. యూకే కంట్రీలో, ఇండియాలో అయితే కాదు. లైక్ మీకు ఇండియాలో ఎక్కడ ఫ్రీగా చూడడానికి అందుబాటులో ఉంటుందో స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను. 10కి 7 IMDb రేటింగ్ దక్కించుకున్న ఈ ఫిల్మ్ థియేటర్స్లో వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మనకి ప్రీవియస్ పార్ట్స్ అంతా ఘోరంగా బ్రూటల్గా అయితే ఆ డెత్స్ అనేవి చూపించలేదు. బట్ స్టార్టింగ్ ఫ్రెండ్స్ 20 to 25 minutes అనుకుంటా ఆ ఎపిసోడ్ వచ్చేసి టాప్ నాచ్గా అయితే ఉంటుంది. అక్కడి నుంచి మెయిన్ స్టోరీలోకి ఇన్వాల్వ్ అవడం, తర్వాత డెత్స్ కానీ ఇంకా కంక్లూజన్ ఆ డెస్ట్ని మనకి చూపించడం సూపర్గా అయితే ఉంటుంది. ఈ ఫిలిం థియేటర్స్లో మిస్ అయిన వారు అండ్ ఆల్రెడీ థియేటర్స్లో చూసిన వారు కూడా సెకండ్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి ఉంటారు. ఇప్పుడైతే వచ్చేస్తుంది. సో మీకు ఫ్రీగా ఇండియాలో చూడడానికి ఎక్కడ అందుబాటులో ఉంటుందో వెళ్ళి అక్కడ వాచ్ చేసేవచ్చు. నెంబర్ 7, రవితేజ గారి అప్కమింగ్ ఫిలిం డైరెక్టర్ కిషోర్ తిరుమల. దీనికి సంబంధించి రీసెంట్గానే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు కదా, సంక్రాంతికి ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మేషన్ అయితే అయింది. అండ్ ఇప్పుడైతే షూటింగ్ అయితే స్టార్ట్ అయితే చేశారు. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం నుంచి హైదరాబాద్లో ఒక షెడ్యూల్ బిగిన్ అయితే అయింది. అందులో రవితేజ గారు జాయిన్ అయితే అయ్యారు. కొన్ని కీ సీన్స్ అనేవి అక్కడ షూట్ అయితే చేస్తున్నారంట. అదర్ కాస్ట్ కూడా జాయిన్ అయితే అవడం అయితే జరిగింది. అండ్ మూవీ నుంచి వచ్చేసి మనకి టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ అయితే అవ్వాల్సి అయితే ఉంది. రీసెంట్గానే మనకి ప్రీ లుక్ అండ్ రిలీజ్ వచ్చేసి సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో చాలా త్వరగానే ఈ ఫిలిం వచ్చేసి లైక్ 6 months అయితే ఉంది. 6 monthsలో టోటల్ వర్క్ ఫినిష్ చేసి మనకి సంక్రాంతి రవితేజ గారి ఫిలిం వచ్చేసి థియేటర్స్లో రాబోతుందన్నమాట. నెక్స్ట్ నెంబర్ 8, ఆప్ జైసా కోయి. మాధవన్ అండ్ ఫాతిమా సనా మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయితే అవుతోంది. ఈ ఫిలిం నుంచి మీకు రీసెంట్గా చెప్పాను కదా, జూలై మంత్లో ప్రీమియర్ చేస్తున్నట్టు డేట్ కన్ఫర్మేషన్ రివీల్ చేశారు. జూలై 11th వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం ప్రీమియర్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్
నెంబర్ 9 విజయ్ సేతుపతి గారి నుంచి డైరెక్ట్గా తెలుగులో పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేస్తున్న ఫిలిం. ఈ ఫిలిం నుంచి బ్యాక్ టు బ్యాక్ కాస్ట్ అయితే రివీల్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి దునియా విజయ్ గారు కన్ఫర్మ్ అయితే అయ్యారు ఒక సపోర్టింగ్ రోల్కి. తర్వాత టబు గారిని అయితే రివీల్ చేశారు, తిని కూడా ఒక సపోర్టింగ్ రోల్లో. ఇప్పుడు వచ్చేసి సంయుక్త మీనన్ని కన్ఫర్మ్ అయితే చేశారు. సంయుక్త మీనన్ ఇందులో మెయిన్ ఫీమేల్ లీడ్లో యాక్ట్ అయితే చేస్తోంది. సో మూవీ నుంచి కాస్ట్ అయితే కన్ఫర్మ్ అయితే అవుతూనే ఉన్నారు. మరి ప్రాజెక్ట్ అనేది బిగిన్ అయిందా లేదా, షూటింగ్ స్టార్ట్ చేశారా లేదా అది ఐడియా లేదు, వెయిట్ చేయండి. అనౌన్స్మెంట్స్ ఈ ఫిలింకి సంబంధించి కమింగ్ వెరీ సూన్. నెంబర్ 10 ఉప్పు కప్పు రంబు డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవబోతున్న ఈ ఫిలిం గురించి మీకు నేను రీసెంట్గా చెప్పాను కదా, కమింగ్ సూన్. మనకి అమెజాన్ ప్రైమ్ వారు కొరియా వారి నుంచి జూన్ 19కి కన్ఫర్మ్ అయితే చేశారు ఫస్ట్ వచ్చేసి. అయితే ఇక్కడ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా వారి నుంచి ఒక అప్డేట్ ప్రమోషన్ కూడా రివీల్ చేయలేదు. సో అర్థమైతే అయింది ఇక్కడ ఈ జూన్ మంత్లో ఈ ఫిలిం ప్రీమియర్ అయితే కావట్లేదని చెప్పేసి. అందుకే మీకు ఓటీటీ సెకండ్ హాఫ్ లిస్ట్లో కూడా దీని గురించి చెప్పలేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా నుంచి అప్డేట్ పోస్టర్ రివీల్ చేశారు. జూలై 4th వచ్చేసి ఈ ఫిలిం కన్ఫర్మ్ అయితే అయింది. 5 లాంగ్వేజ్లో మనకి ప్రీమియర్ అయితే చేస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ అండ్ సుహాస్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి కామెడీ అండ్ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. నెంబర్ 11 అఖిల్ అండ్ శ్రీలీల మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం లెనిన్. ఈ ఫిలింకి సంబంధించి న్యూ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు. తిరుపతిలో ఒక షెడ్యూల్ అనేది ప్లాన్ చేశారు. మరో ఫ్యూ డేస్లో షూటింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. మరొక న్యూస్ వచ్చేసి ఇన్సైడ్ టాక్. ఇందులో వచ్చేసి 2 షేడ్స్లో మనకి అఖిల్ గారు అయితే కనబడబోతున్నారంట. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసి ఒక బిగ్ సర్ప్రైజ్ అయితే ఉంటుందంట. నెక్స్ట్ నెంబర్ 12 యాక్ట్రెస్ కాజల్ అగర్వాల్ నుంచి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంది. అదేంటంటే ఇప్పుడు యాక్ట్రెస్ వచ్చేసి యాక్టింగ్ని పక్కన పెట్టి డైరెక్షన్లోకి అయితే అడుగు పెడుతుందంట. తను ఒక ఫిలింని డైరెక్ట్ చేయబోతున్నట్టు ఒక న్యూస్ అయితే వస్తుంది. తనే ప్రొడ్యూసర్ కూడా అంట. మరి ఫ్రెండ్స్ ఇది నిజంగా ట్రూ అవుతుందా లేకుంటే ఫాల్స్ అవుతుందా, నిజంగా ఒకవేళ తాను డైరెక్షన్లోకి అడిగి పెడితే ఫిలిం తీయగలుగుతుందా లేదా అనేది కామెంట్లో తెలియజేయండి. సో అది నిజం అయితే అనౌన్స్మెంట్ మనం త్వరలోనే ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెంబర్ 13 డైరెక్టర్ వెట్రిమారన్ గారు న్యూ ప్రాజెక్ట్ బిగిన్ అయితే చేశారు హీరో సింబు గారితో. సో దానికి సంబంధించి ప్రోమో షూట్ అనేది ఎస్టర్డే బిగిన్ అయితే అయింది. ఆ ప్రోమో షూట్కి నెల్సన్ గారు కూడా అటెండ్ అయితే అయ్యారు. బహుశా ఆ ప్రోమోలో వచ్చేసి నెల్సన్ గారు కేమియో అయితే చేయబోతున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. చూడాలి. ప్రెజెంట్ ఇప్పుడు ప్రోమో షూట్ మాత్రమే బిగిన్ అయితే అయింది. ఇంకా రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. నెంబర్ 14 ఈటీవీ నుంచి వస్తున్న మరొక న్యూస్ సిరీస్ AIR ఆల్ ఇండియా ర్యాంకర్స్. ఈ సిరీస్ వచ్చేసి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ బయోపిక్ అయితే తీసుకొని వస్తున్నారంట. లైక్ మనకి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. మీరు ఇంకా చూడకపోతే చూడండి. ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. జూలై 3 ఈటీవీ యాప్లో ప్రీమియర్ అయితే ఉంటుంది. ఈ సిరీస్ వచ్చేసి ఈటీవీ నుంచి సిరీస్ అయితే మనకి అవుట్పుట్ బెస్ట్గా అయితే తీసుకొని వస్తారు. మరి ఈసారి వచ్చేసి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ బేస్ మీద తీసుకొని వస్తున్నారు. మరి ఇది కామెడీ అండ్ ఎమోషనల్ టచ్గా ఉంటుందేమో. నెక్స్ట్ నెంబర్ 15 తలపతి విజయ్ అండ్ పూజా హెగ్డే మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తున్న ఫిలిం జననాయగన్. ఈ ఫిలిం నుంచి పూజా హెగ్డే పోర్షన్ షూటింగ్ అనేది కంప్లీట్గా అయిపోయినట్టు అప్డేట్ రివీల్ అయితే అయింది. రీసెంట్గానే తలపతి విజయ్ గారి పోర్షన్ కూడా ఫినిష్ అయితే అయింది. ఇంకా మెయిన్ కాస్ట్కి సంబంధించి డబ్బింగ్ వర్క్ బిగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి ఇంకా అదర్ కాస్ట్కి సంబంధించి ఇంకా కొంచెం షూటింగ్ అనేది బ్యాలెన్స్ అయితే ఉంటుందేమో. సో ఫైనల్గా అంతా వర్క్ కంప్లీట్ చేసుకొని మనకి వచ్చే సంక్రాంతికి ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ప్లానింగ్ అయితే ఉంది. నెంబర్ 16 జైలర్ 2 సైలెంట్గా నెల్సన్ గారు ఈ ఫిలిం నుంచి కొన్ని షెడ్యూల్స్ అనేవి ఫినిష్ చేసుకున్నారు. ఇప్పుడు మరొక న్యూ షెడ్యూల్ బిగిన్ చేస్తున్నారు. దిస్ వీక్ మైసూర్లో న్యూ షెడ్యూల్ స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రిలీజ్ ప్లానింగ్ టార్గెట్లు అయితే ఉంది 2026 ఇయర్ సమ్మర్. సో ఆ టైంలో ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రిలీజ్ ఉంటుందన్నమాట. నెంబర్ 17 హరిహర వీరమాలు. ఈ ఫిలిం నుంచి అఫీషియల్ ట్రైలర్ కమింగ్ సూన్ అని చెప్పేసి అప్డేట్ అయితే వస్తుంది. లైక్ టీమ్ వచ్చేసి ట్రైలర్ అండ్ అందులోనే న్యూ రిలీజ్ డేట్ వచ్చేసి మెన్షన్ చేసేలాగైతే ఉన్నారు. వెయిట్ చేయండి. మరో ఫ్యూ డేస్లో అఫీషియల్ ట్రైలర్ అండ్ న్యూ రిలీజ్ డేట్ అప్డేట్ అయితే వస్తుంది. ఈ ఫిలిం మనకి జూలైలో థియేటర్స్లో రిలీజ్ ప్లానింగ్ అయితే చేస్తున్నారు. లైక్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో డేట్ కన్ఫర్మేషన్ అయితే చేస్తారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.